టైమ్ అండ్ డిస్టెన్స్ పార్ట్ 4. ఇది ఈ మోడలు సేమ్ డైరెక్షన్ ఈ మోడలు. ది డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేసెస్ A and B is 60 kilometers. Two cars start at the same time from A and B, traveling at a speed of 35 km/h and 25 km/h respectively. If the cars run in the same direction, then will meet after in hours. Question: the distance between two places is 60 kilometers. Two places మధ్య డిస్టెన్స్ ఒక 60 కిలోమీటర్స్ ఉంది. టూ ప్లేసెస్ మధ్య డిస్టెన్స్ ఒక 60 కిలోమీటర్స్ ఉంది. 60 కిలోమీటర్స్, ఈ డిస్టెన్స్ వచ్చేసి ఒక 60 కిలోమీటర్స్ ఉంది. టూ ప్లేసెస్ మధ్య డిస్టెన్స్ 60 కిలోమీటర్స్ ఉంది. 60 కిలోమీటర్స్ అయితే ఒక టూ కార్స్ ఉన్నాయి. ఒక కారు ప్లేస్ ఏ దగ్గర ఉంది, ఒక కారు. ఇంకో కారు ప్లేస్ బి దగ్గర ఉంది. ఏ దగ్గర ఉండే కారు స్పీడు 35 km/h. ఇది పర్ అవర్కి 35 కిలోమీటర్స్ వెళ్తుంది. బి దగ్గర ఉన్న కారు స్పీడు 25 km/h. ఈ కారు పర్ అవర్కి 25 కిలోమీటర్స్ వెళ్తుంది. ఈ రెండు సేమ్ డైరెక్షన్ వెళ్తున్నాయి. సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి ఇవి. అంటే సపోజ్ ఈ కారు 9 AM జర్నీ స్టార్ట్ చేసింది అనుకోండి ఏ నుంచి. బి నుంచి కూడా బి నుంచి కూడా సేమ్ టైంలో 9 AM జర్నీ స్టార్ట్ చేస్తుంది. సేమ్ డైరెక్షన్లో వెళ్తుంటాయి. అంటే ఈ కారు ఇలా ఏ నుంచి బికి ఇలా వెళ్తుంటే బి దగ్గర ఉన్న కారు కూడా ఇదే డైరెక్షన్లో వెళ్తుంది. ఏ దగ్గర ఉన్న కారు ఈ డైరెక్షన్లో వెళ్తుంటే బి దగ్గర ఉన్న కారు కూడా సేమ్ ఇదే డైరెక్షన్లో వెళ్తుంటుంది. అయితే రెండు డిఫరెంట్ ప్లేసెస్ దగ్గర ఉన్నాయి. ప్లేస్ ఏ దగ్గర ఒక కారు ఉంది, ప్లేస్ బి దగ్గర ఒక కారు ఉంది. ఈ రెండు కార్ల మధ్య డిస్టెన్స్ ఒక 60 కిలోమీటర్స్ ఉంది. 60 కిలోమీటర్స్ సేమ్ డైరెక్షన్లో వెళ్తే కనుక ముందు వెళ్ళే కారును వెనక వచ్చే కారు ఎక్కడో ఒక చోట ఓవర్టేక్ చేస్తుంది. ఎందుకంటే వెనక వచ్చే కార్ స్పీడ్ ఎక్కువ ఉంది. ముందు వెళ్ళే కార్ స్పీడు 25 km/h అయితే దాని వెనక వచ్చే కార్ స్పీడు 35 km/h. పర్ అవర్కి ముందు వెళ్ళే కారు కంటే వెనక వెళ్ళే కారు 10 కిలోమీటర్స్ ఎక్కువ వెళ్తుంది. 10 కిలోమీటర్స్ ఎక్కువ వెళ్తుంది పర్ అవర్కి. ఎందుకంటే డిఫరెన్స్ 10 km/h వస్తుంది. 25కి 35కి పర్ అవర్కి 10 కిలోమీటర్స్ ఎక్కువ వెళ్తుంది. ఈ టూ కార్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 60 కిలోమీటర్స్ ఉంది. పర్ అవర్కి 10 కిలోమీటర్స్ తగ్గుతుంది. రెండు కార్ల మధ్య డిస్టెన్స్ వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ 1 అవర్కి 10 కిలోమీటర్స్ తగ్గుతుంది. అలా ఆ రెండు కార్ల మధ్య డిస్టెన్స్ 60 కిలోమీటర్స్ తగ్గడానికి ఎన్ని అవర్స్ పడుతుంది అంటే 6 అవర్స్ పడుతుంది. అంటే ఈ టూ కార్స్ 6 అవర్స్కి మీట్ అవుతాయి. 6 అవర్స్. ఈ టూ కార్స్ మధ్య డిస్టెన్స్ ఒక 60 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ కారు సెకండ్ కారు రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తుంటాయి. వెనక వచ్చే కారు స్పీడు ముందు వెళ్ళే కారు స్పీడ్ కంటే 10 స్పీడ్ ఎక్కువ ఉంది. అంటే పర్ అవర్కి 10 కిలోమీటర్స్ ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేస్తుంది ముందు వెళ్ళే కారు కంటే. అలా 1 అవర్కి 10 కిలోమీటర్స్, వాటి మధ్య డిస్టెన్స్ 60 ఉంది కదా. 1 అవర్కి ఒక 10 కిలోమీటర్స్ తగ్గుతుంది. మళ్ళీ 1 అవర్కి ఇంకో 10 కిలోమీటర్స్ తగ్గుతుంది. మళ్ళీ 1 అవర్కి ఒక 10 కిలోమీటర్స్, మళ్ళీ 1 అవర్కి ఒక 10 కిలోమీటర్స్, మళ్ళీ 1 అవర్కి. అలా 6 అవర్స్కి వాటి మధ్య డిస్టెన్స్ తగ్గిపోయి రెండు కలుసుకుంటాయి. సేమ్ డైరెక్షన్లో వెళ్తుంటాయి, రెండు మీట్ అవుతాయి. అలా ఎన్ని అవర్స్కి మీట్ అవుతాయంటే ఒక 6 అవర్స్కి మీట్ అవుతాయి. జనరల్ క్వశ్చన్ అర్థమైన ఆన్సర్ చెప్పేయచ్చు. సార్ దీన్ని ఎలా వేస్తామంటే కనుక డిటిఎస్ ఫార్ములా. డిటిఎస్ కాబట్టి ఇక్కడ స్పీడ్ ప్లేస్లో రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం. డిస్టెన్స్ ఆ రెండు ప్లేసెస్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 60 కిలోమీటర్స్ ఉంది. మనం టైం కనుక్కోవాలి. టీ రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ అంటే ఏం చేస్తామంటే ఫస్ట్ కార్ స్పీడ్ సెకండ్ కార్ స్పీడ్ డిఫరెన్స్ తీసుకుంటాం. 35, 25 డిఫరెన్స్ ఎంత అంటే 10. డిఫరెన్స్ ఎందుకు తీసుకుంటామని అర్థం కాకపోతే కనుక పార్ట్ 1 చూడండి. నెక్స్ట్ 10:1 10:6 టైం ఈక్వల్ టు 6 అవర్స్. ఆ టూ కార్స్ 6 అవర్స్కి మీట్ అవుతాయి. ఇది థర్డ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్ డైరెక్షనే. నెక్స్ట్ ప్రాబ్లము ఇక్కడ సేమ్ టైం ఉంది కదా, నెక్స్ట్ డిఫరెంట్ టైం ఉంటుంది. దాన్ని సేమ్ టైంకి మార్చుకున్న తర్వాత వేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం చూడండి.
నెక్స్ట్ ప్రాబ్లం రామ్ అండ్ ఆలీ were traveling on their motorbikes from point P to Q. Ram traveling at a speed of 60 kmph and leaves point P at 6 am. Ali traveling at a speed of 90 kmph leaves point P at 10 am on the same day as Ram. At what distance from point P will Ram and Ali meet in kilometers? Question: Ram and Ali were traveling on their motorbikes from point P to Q. From point P to Q. P నుంచి Q కు from point P to Q. P నుంచి Q కు రాము అండ్ ఆలీ ఇద్దరు మోటార్ బైక్స్ మీద ట్రావెలింగ్ చేస్తున్నారు పీ నుంచి క్యూకు. అయితే రామ్ ట్రావెలింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 kmph. రామ్ వచ్చేసి 60 kmph స్పీడ్తో వెళ్తాడు. రాము బైక్ మీద 60 kmph స్పీడ్తో వెళ్తాడు, అంటే పర్ అవర్కి 60 కిలోమీటర్స్ వెళ్తాడు రాము. నెక్స్ట్ లీవ్స్ ఫ్రమ్ పాయింట్ టు పీ ఎట్ 6 am. పీ దగ్గర 6 amకు బయలుదేరాడు. రాము ఫ్రమ్ పాయింట్ పి నుంచి క్యూకి వెళ్తున్నాడు 60 kmph స్పీడ్తో, అంటే పర్ అవర్కి 60 కిలోమీటర్స్ వెళ్తాడు. 6 amకి జర్నీ స్టార్ట్ చేశాడు పి నుంచి క్యూకి వెళ్ళడానికి. నెక్స్ట్ ఆలీ ట్రావెలింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 90 kmph. ఆలీ వచ్చేసి 90 స్పీడ్తో వెళ్తాడు, అంటే పర్ అవర్కి 90 కిలోమీటర్స్ వెళ్తాడు ఆలీ. రామ్ అయితే 60 కిలోమీటర్సే పర్ అవర్కి. లీవ్స్ పాయింట్ పి, సేమ్ రాము కూడా ఫ్రమ్ పాయింట్ పి నుంచే, తర్వాత ఆలీ కూడా ఫ్రమ్ పాయింట్ పి నుంచే, ఇద్దరు సేమ్ పాయింట్ నుంచే. అయితే ఎట్ 10 am ఇక్కడ వచ్చేసి రాము 6 amకు బయలుదేరితే ఆలీ వచ్చేసి 10 amకు బయలుదేరుతున్నాడు సేమ్ పాయింట్ పి నుంచే 10 amకి. నెక్స్ట్ ఆన్ ద సేమ్ డే, ఏ రోజైతే రాము బయలుదేరాడో అదే రోజు టైమింగ్స్ అవి. టైమింగ్స్ అయితే కనుక నెక్స్ట్ డేను అట్లా మారుతుంటాయి కాబట్టి అంత సేమ్ డే అని ఇచ్చాడు. టైమ్స్కి అయితే కనుక ఒక ట్రైన్ ఈ రోజు అయితే బయలుదేరితే మనకు మరుసటి రోజు ఇంకో ట్రైన్ బయలుదేరుతుంది. టైంలో అయితే కనుక డేస్ మారుతాయి ఇక్కడ, అందుకోసం సేమ్ డే అని ఇచ్చాడు. నెక్స్ట్ ఎట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ పి విల్ రాము అండ్ ఆలీ మీట్. పాయింట్ పి నుంచి ఎంత డిస్టెన్స్లో ఆలీ రామును మీట్ అవుతాడు, ఇది క్వశ్చను. రాము 6 amకు జర్నీ స్టార్ట్ చేశాడు, ఆలీ 10 amకు జర్నీ స్టార్ట్ చేశాడు. సో వాళ్ళిద్దరి మధ్య టైం డిఫరెన్స్ ఎంత ఉందంటే 4 hours ఉంది. 6 amకి 10 amకి, అంటే 4 hoursకి రాము కొంత ముందుకు వెళ్ళింటాడు. ఎంత ముందుకు వెళ్ళింటాడంటే రాము స్పీడ్ 60 kmph, పర్ అవర్కి 60 కిలోమీటర్స్ వెళ్తాడు. 4 hoursకి 4 × 6 24, 240 కిలోమీటర్స్ వెళ్ళింటాడు. 240 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళింటాడు రాము ఒక 240 కిలోమీటర్స్ ఇక్కడ ఉంటాడు రాము. ఇప్పుడు రాము ఇక్కడ ఉంటాడు ఏ టయానికి 10 amకి రాము ఇక్కడ ఉన్నాడు. అదే 10 amకి ఆలీ ఇక్కడ ఉన్నాడు. రాము 10 amకి 240 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళింటాడు, ఇక్కడ ఉంటాడు రాము. ఆలీ ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 240 కిలోమీటర్స్ ఉంది. రాము 10 amకి ఇక్కడ ఉన్నాడు, ఆలీ 10 amకి ఇక్కడ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే ఇప్పుడు 240 కిలోమీటర్స్ ఉంది. రాము 60 స్పీడ్తో వెళ్తాడు 1 అవర్కి, ఆలీ 1 అవర్కు 90 కిలోమీటర్స్ వెళ్తాడు. సో 1 అవర్కి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత తగ్గుతుందంటే 30 కిలోమీటర్స్ తగ్గుతుంది 1 అవర్కి. మళ్ళీ 1 అవర్కి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 30 కిలోమీటర్స్ తగ్గుతుంది. అలా 1 అవర్కి 30 కిలోమీటర్స్ పెరుగుతూ పోతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 240 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ తర్వాత చూస్తే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 240 ఉండదు, 210 ఉంటుంది. మళ్ళీ 1 అవర్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ చూస్తే 210 ఉండదు, మళ్ళీ ఒక 30 తగ్గుతుంది, 180 ఉంటుంది. మళ్ళీ 1 అవర్ తర్వాత అబ్జర్వ్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య 180 ఉండదు, 150 ఉంటుంది. అలా
అలా ఎవ్రీ 1 అవర్కి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ తగ్గుతూ కొంత టైంకి ఏమవుతారంటే వాళ్ళిద్దరు మీట్ అవుతారు, ఎక్కడో ఒక చోట మీట్ అవుతారు. అయితే ఫ్రమ్ పాయింట్ పి నుంచి ఎంత డిస్టెన్స్లో వాళ్ళిద్దరు మీట్ అవుతారు, ఇది క్వశ్చన్. జనరల్గా చెప్పేయచ్చు 1 అవర్కి వాళ్ళిద్దరి మధ్య 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గుతుంది. 240 కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 30తో డివైడ్ చేస్తే 240ని 8 అవర్స్ తగ్గుతుంది. 8 అవర్స్కి వాళ్ళిద్దరు మీట్ అవుతారు. 8 అవర్స్కి ఆలి ఫ్రమ్ పాయింట్ పి నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్తాడు? 1 అవర్కి 90 కిలోమీటర్స్ వెళ్తారు. 8 అవర్స్కి 8 × 90 720 కిలోమీటర్స్. అంటే ఫ్రమ్ పాయింట్ పి నుంచి 720 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రాము ఆలి ఇద్దరు మీట్ అవుతారు. ఆన్సర్ 720 కిలోమీటర్స్. సో జనరల్ క్వశ్చన్ అర్థం చేసుకొని జనరల్గా చెప్పేయచ్చు. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ జనరల్గా ఆన్సర్ చెప్పేయచ్చు. సరే, ఫార్ములా యూజ్ చేద్దాం. ఫార్ములా డి ఈక్వల్ టు టీ ఇంటూ రిలేటివ్ స్పీడ్. నెక్స్ట్ డిస్టెన్స్, వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 10 AM. ఇక్కడ టైం ఈక్వల్ చేసుకోవాలి. 10 ఇద్దరు జర్నీ స్టార్ట్ చేసిన టైం ఈక్వల్ చేసుకోవాలి. 10 AM రామ్ ఇక్కడ అన్నాడు, 10 AM ఆలి ఇక్కడ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 240 కిలోమీటర్స్ ఉంది. 240 కిలోమీటర్స్ టైం కనుక్కుందాం. ఆ 240 కిలోమీటర్స్ వెళ్ళడానికి టైం ఎంత పడుతుందో. రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ అంటే కనుక 90, 60 డిఫరెన్స్ తీసుకుంటాం 30. నెక్స్ట్ 0, 0, 31, 38 అంటే టైము 8 అవర్స్. 8 అవర్స్కి ఆలి ముందు వెళ్ళే రామ్ను మీట్ అవుతాడు. మనకు ఎన్ని అవర్స్కి మీట్ అవుతాడని అడగలేదు. పి నుంచి ఎంత డిస్టెన్స్లో వాళ్ళిద్దరు మీట్ అవుతారని అడిగాడు. అంటే ఆలి 9 అవర్స్కి రాముని మీట్ అవుతాడు. అంటే ఫ్రమ్ పాయింట్ పి నుంచి 8 అవర్స్ జర్నీ చేసి ముందు వెళ్ళే రామును ఆలి మీట్ అవుతాడు. అప్పుడు 8 అవర్స్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింటాడో ఆలి అంటే కనుక 8 × 90 డిస్టెన్స్ డిటిఎస్ ఫార్ములా. టైము 8 అవర్స్, స్పీడు 90. 8 × 90 720 కిలోమీటర్స్. 720 కిలోమీటర్స్ దగ్గర మీట్ అవుతారు ఫ్రమ్ పాయింట్ పి నుంచి. వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ పి విల్ రామ్ అండ్ ఆలి మీట్ అంటే ఆన్సర్ 720 కిలోమీటర్స్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం బ్యాంక్ ఆఫ్ బరోడా పిఓ 2015 ప్రాబ్లం. సేమ్ డైరెక్షన్, ఇది కూడా సేమ్ డైరెక్షన్ ప్రాబ్లమే, ఇదే మోడలే. ప్రేమ్ అండ్ శ్యామ్ డిసైడ్ టు గో ఆన్ ఏ ట్రిప్ టు పాయింట్ వై ఆన్ ఏ పర్టికులర్ డే ఫ్రమ్ పాయింట్ ఎక్స్. ప్రేమ్ లీవ్స్ for point y at 11 AM at a speed of 72 kmph. Shyam leaves for point y at 11:30 AM the same day. 11:30 AM the same day as Prem left. At what speed should Shyam travel to catch up with Prem in 4 hours? ఇక్కడ ప్రేమ్ అండ్ శ్యామ్ డిసైడ్ టు గో ఆన్ ఏ ట్రిప్ టు పాయింట్ వై ఆన్ ఏ పర్టికులర్ డే ఫ్రమ్ పాయింట్ ఎక్స్. పాయింట్ ఎక్స్ నుంచి వైకి ట్రిప్ వెళ్ళాలనుకున్నారు. ఎవరంటే ప్రేము, శ్యాము ఇద్దరు కలిసి పాయింట్ ఎక్స్ నుంచి పాయింట్ వైకి ట్రిప్ వెళ్ళాలనుకున్నారు. ఇద్దరు ఒకటే రోజే, సేమ్ డేనే, ఇద్దరు ఒకటే రోజే. నెక్స్ట్ ప్రేమ్ లీవ్స్ ఫర్ పాయింట్ వై ఎట్ 11 AM ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 72 kmph. ప్రేమ్ 11 AMకి 72 kmph స్పీడ్తో జర్నీ స్టార్ట్ చేశాడు 11 AMకి. ఫ్రమ్
పాయింట్ ఎక్స్ టు పాయింట్ వైకి. ప్రేము 72 kmph స్పీడ్తో 11 AM జర్నీ స్టార్ట్ చేశాడు ఎక్స్ నుంచి వైకి వెళ్ళడానికి 11 AM. నెక్స్ట్ శ్యామ్ లీవ్స్ ఫార్ పాయింట్ వై ఎట్ 11:30 AM ద సేమ్ డే యాజ్ ప్రేమ్ లెఫ్ట్. ఏ రోజైతే ప్రేమ్ బయలుదేరాడో అదే రోజే శ్యామ్ కూడా ఏం చేశాడంటే బయలుదేరాడు శ్యామ్ కూడా. అయితే ఏ టైం కంటే 11:30 AM, అంటే హాఫ్ అన్ అవర్ లేటుగా బయలుదేరారు శ్యామ్. నెక్స్ట్ ఎట్ వాట్ స్పీడ్ షుడ్ శ్యామ్ ట్రావెల్ టు క్యాచ్ అప్ విత్ ఫ్రేమ్ ఇన్ 4 hours. అయితే శ్యాము ఎంత స్పీడ్తో వెళ్తే 4 hours ముందు వెళ్ళే ప్రేమ్ను మీట్ అవుతాడు. 4 hours మీట్ అయ్యంట. 4 hours ముందు వెళ్ళే ప్రేమ్ను వెనక వచ్చే శ్యాము మీట్ అవ్వాలంటే శ్యాము ఎంత స్పీడ్తో వెళ్ళాలి, వెళ్తే, ఎందుకంటే ప్రేము 11 AM జర్నీ స్టార్ట్ చేస్తే శ్యాము 11:30 AM జర్నీ స్టార్ట్ చేశాడు. హాఫ్ అన్ అవర్ లేట్గా జర్నీ స్టార్ట్ చేశాడు కాబట్టి ముందు వెళ్తుంటాడు ప్రేము. వెనక వచ్చే శ్యాము ముందు వెళ్ళే ప్రేమ్ను 4 hours క్యాచ్ చేయాలంటే శ్యాము ఎంత స్పీడ్తో వెళ్ళాలి, ఇది క్వశ్చను. 11 AM జర్నీ స్టార్ట్ చేశాడు ప్రేము, 11:30 శ్యామ్ జర్నీ స్టార్ట్ చేశాడు. అంటే హాఫ్ అన్ అవర్కి ప్రేమ్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింటాడు? 1 hourకి 72 kilometers వెళ్తాడు. ప్రేమ్ స్పీడు 72 kmph, km/h. పర్ అవర్కి 72 kilometers వెళ్తాడు. హాఫ్ అన్ అవర్కి 36 kilometers వెళ్తాడు. అంటే ప్రేమ్ వచ్చేసి ఒక 36 kilometers వెళ్ళింటాడు. 36 ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు ప్రేము ఇక్కడ ఉంటాడు 11:30కి ఇక్కడ ఉంటాడు ప్రేము. ఒక 36 kilometers ముందు వెళ్ళింటాడు. ఫ్రమ్ పాయింట్ ఎక్స్ నుంచి ఒక 36 kilometers ముందుకు వెళ్ళింటాడు. ఇక్కడ ప్రేమ్ ఉంటే 11:30కి, ఇక్కడ శ్యామ్ 11:30కి ఇక్కడ ఉంటాడు. ప్రేము 11:30కి ఒక 36 kilometers డిస్టెన్స్లో ఉంటాడు. ఇప్పుడు 4 hours క్యాచ్ చేయాలి శ్యాము. 4 hours క్యాచ్ చేయాలి అంటే ప్రేమ్ వెళ్తూ ఉంటాడు 72 kmph స్పీడ్తో. స్టాప్ అవ్వడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 11:30 ఇక్కడికి వచ్చింటాడు. కానీ ఇక్కడ నుంచి వెళ్తూనే ఉంటాడు 72 స్పీడ్తో. శ్యామ్ 11:30కి ఇక్కడ జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఇతను వస్తూ ఉంటే అతను వెళ్తూ ఉంటాడు. ఇద్దరు ఎక్కడ స్టాప్ అవ్వరు, ఇద్దరు వెళ్తూనే ఉంటారు. అయితే 4 hours క్యాచ్ చేయాలి వెనక వచ్చే శ్యాము ముందు వెళ్ళే ప్రేమ్ను 4 hours క్యాచ్ చేయాలి. అంటే 4 hours క్యాచ్ చేయాలంటే శ్యామ్ ఎంత స్పీడ్తో వస్తే 4 hours క్యాచ్ చేస్తాడు, ఇది క్వశ్చన్. ఇప్పుడు 4 hours క్యాచ్ చేయాలంటే 4 hours ప్రేమ్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింటాడు? 1 hourకి 72 kilometers. 4 hours 4 to 8 4 7 28. 4 hours 288 kilometers వెళ్ళింటాడు. ఇక్కడ ఒక 36 టోటల్ యాడ్ చేస్తే కనుక 14 12 324 kilometers వెళ్ళింటాడు. 324 kilometersను శ్యామ్ 4 hours కవర్ చేయాలి. 4 hours కవర్ చేయాలంటే ఎంత స్పీడ్తో వెళ్ళాలి? 4 8 32 4 1 అంటే 81 kmph స్పీడ్తో వెళ్తే శ్యాము ముందు వెళ్ళే ప్రేమ్ను 4 hours క్యాచ్ చేస్తాడు. సో ఆన్సరు 81 kmph. ఇది జనరల్గా క్వశ్చన్ అర్థమైతే కనుక ఏ ఫార్ములా లేకుండా జనరల్గా అర్థమైతే కనుక జనరల్గా వేసేయచ్చు దీన్ని ప్రాబ్లంను. సరే ప్రాబ్లం చేద్దాం. ముందు వెళ్ళే 72 kmph స్పీడ్తో ముందు వెళ్ళే ప్రేమ్ను వెనక వచ్చే శ్యాము 4 hours క్యాచ్ చేయాలి. అంటే వెనక వచ్చే శ్యామ్ స్పీడు ముందు వెళ్ళే ప్రేమ్ స్పీడ్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఆప్షన్లో 72 కంటే మోర్ ఉండేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్లు అన్నీ 72 కంటే మోర్ ఉన్నాయి. ఒక ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయలేం. సరే ఫార్ములా ఇచ్చేద్దాం. ఫార్ములా డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ 11:30 ఇక్కడ మనకి క్వశ్చన్లో ఆపోజిట్ డైరెక్షన్ కానీ సేమ్ డైరెక్షన్ కానీ టైం ఈక్వల్ చేసుకోవాలి. ఇద్దరు టైం 11:30కి ఇక్కడ ఉన్నాడు ప్రేము, 11:30కి శ్యామ్ ఇక్కడ ఉన్నాడు. సో వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 36. టైం 4 hours క్యాచ్ చేయాలి టైం. రిలేటివ్ స్పీడ్, ఒక స్పీడు 72 అయితే ఇంకొక స్పీడ్ ఎక్స్ అనుకుందాం.
అప్పుడు ఎక్స్ మైనస్ 72, ఎందుకంటే ఎక్స్ గ్రేటర్, వెనుక వచ్చే శ్యామ్ స్పీడ్ ఎక్కువ అంటేనే ముందు వెళ్ళే ఫ్రేమ్ను క్యాచ్ చేసేది, కాబట్టి ఎక్స్ మైనస్ 72 రాయాలి, 72 మైనస్ ఎక్స్ కాదు, ఎక్స్ మైనస్ 72. నెక్స్ట్ 4 1 4 9, సో ఎక్స్ మైనస్ 72 ఈక్వల్ టు 9, ఎక్స్ ఈక్వల్ టు 81 kmph. ఆన్సర్ 81 kmph, ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం.